ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలతలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తరమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనము సాధనలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ శాంతులు ఏమండి, మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాలేదండి, లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి, గ్రహాలు బాలేదన్నారండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి, ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి. తర్వాత పితృదోషాలు అన్నారండి, ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణ వెళ్ళి చేయించమన్నారండి. అలాగా మేము చేయించామండి, కానీ ఫలితాలు లేవు. కాలసర్ప దోషం అన్నారండి, శ్రీకాళహస్తి వెళ్ళామండి, లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి, ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి. అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరకు వచ్చామండి. ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అనుభవాలన్నీ కూడా. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి మా డబ్బులు వేసామండి, వాళ్ళు బ్లాక్ చేసేసారండి నెంబరు. తర్వాత ఇవన్నీ ఏంటి, ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస్య దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఏదో ఒక దేవుడు, బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో, ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ అనుకోండి, ప్రోటోకాల్ ఉంటుంది కదా, వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి. కింద వాళ్ళంతా సెక్యూరిటీలు, చీఫ్ సెక్రటరీలు, వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తతంగా ఉండదు ప్రోటోకాల్. కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు. ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్, మానవ జన్మ మనం ఎనర్జీయే, దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు? యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరస, ఆ తర్వాత దేవతలు, తర్వాత వాళ్ళకంటే పెద్ద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆది పరాశక్తి. ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో, వేదాల్లో, శాస్త్రాల్లో, ఇతిహాసాల్లో, మరి ఇవన్నీ కూడా. అంతేగాని వాటిని చేయాలి కానీ కరాంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది. వేదాల్లో ఇతిహాసాల్లో కరాంగుళి మాలలు ఉంటాయి అసలు? కాబట్టి ఇదిగో మీరు కోటీశ్వరుడు అయిపోవాలా, ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది. ముందు ఆమె కోటీశ్వరాలు అయిందో లేదో మీరు అడగాలి. ఆ బుద్ధి మీకు ఉండాలి. ఫస్ట్ చెప్పాడంటే ఈ మాల వేసేసుకోండి, ఉంగరం పెట్టేసుకోండి, అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి అని. ఫస్ట్ నువ్వేంట్రా, నువ్వు అయ్యావా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి. సో వీటితో అన్నిటితో కూడా సంబంధం లేకుండా యక్షిణీ దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన. ఈ ద్వాదశ రాశుల వారు కూడా, ఏ రాశుల వారు యక్షిణి సాధన చేస్తే బాగుంటుంది, ఏ రాశుల వారు కిన్నెరల సాధన చేస్తే బాగుంటుంది, ఏ రాశుల వారు అప్సరస సాధనలు చేస్తే బాగుంటుంది, లేకపోతే మొత్తం 12 మంది కలిసి బ్యాచ్ల కింద డివైడ్ అయ్యి యక్షిణీలు చేద్దామా, లేకపోతే అప్సరసలు చేద్దాం, మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇందులో మేము మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేసి ఏమన్నా గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీసానండి, నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి, పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి, ఎవరు చెప్పండి నేను పంచమని, మీకు రక్తచందనం ఇస్తానండి, ఏదో పంపిస్తానండి, మీ అడ్రస్ పెట్టండి, పోస్ట్ చేసేస్తాను, కొరియర్స్ చేసేస్తాను అన్నాడు. ఇలాంటి వాళ్ళని నేను 100 మందిని చూస్తాను. ఇంకొకడు, నేను పీఠం పెట్టానండి గురుగారు, మీరు రావాలండి, అక్కడ నా శిష్యులకి నేను ఇచ్చేస్తున్నానండి, మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి. ఇవన్నీ ఏమీ సిద్ధించవు. ఎందుకనంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను, నాకు సిద్ధించింది, నాకు గురు పరంపర ఉంది, నా గురువుల గురించి మొత్తం నా వీడియోలో మొలపడి సత్యనారాయణ మొత్తాన్ని కూడా వీడియోలు అన్నీ వస్తాయి. నా గురు పరంపర, ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు. ఆ గురు పరంపరలో గురుముఖతానే నేర్చుకోవాలి ఇవి. అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత, నేర్చుకోండి అంటే ఆదిశంకరుని ఫోటో పెట్టుకోండి, కృష్ణుడి ఫోటో పెట్టుకోండి, జగద్గురు చేసుకోండి అన్నాం. మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు, వీళ్ళు అనమాట మెయిన్ చీడ పురుగులు అంటే వీళ్ళే. ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు, రక్తచందనం లేదు, మొత్తం 63 క్షేత్రాల నదుల నీళ్ళండి అన్నాడు. ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు. సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి. ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ, మాయలకే మాయ, కామరూపి ఆమె.
ఆ తర్వాత పనికి మాలిన వాళ్ళందరూ వచ్చి యక్షిణీల్ని బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణీలు పీకుతుంటాయి, చంపేస్తాయి, తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి. ఇలాగా భార్యని భక్షిస్తాయి. ఆ ఆ, ఇలా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నారు. ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్ గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆ యక్షులను తినాలనుకోండి, మీరు పిలిస్తేనే వచ్చి తినాలా, మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా? బలులు కావాలనుకోండి అమ్మవార్లకి, బలులు మీరు ఇస్తేనే, నువ్వు ఒక కోడి పెట్టను కొని, కోడి పుంజును కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా? లేకపోతే ఆమె పీక్కొని తినలేదా? ఆమె వచ్చేసి ఊరి మీద పడి కోళ్ళని మేకలు కాదు మనుషులు పీక్కుని తినేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా నాన్ సెన్స్ అనమాట. ఏ యక్షిణికి, ఏ అమ్మవార్లకి, వీళ్ళకి ఎవరికి కూడా ఏ బలులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదే. మాంసాలు, ఏ మటన్లు, చికెన్లు, మందు బాటిళ్ళు, ఇంకో పనికిమాలిన బ్యాచ్ మందు బాటిల్ పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు. హైర్ ఎనర్జీస్. మీరు ఒక యక్షిణిని ఆవాహనం చేస్తున్నారు, రోజు పూజ చేస్తున్నారు. రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది? మీరు అడిగిని నేను చేసి పెడతానంటుంది. ఇట్స్ లైక్ బిజినెస్. ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే. భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది, భర్త డబ్బులు తెచ్చి పెడుతున్నాడు, దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు. బిజినెస్. తర్వాత ప్రేమ సంగతి తర్వాత. అవన్నీ ప్రేమ ఉంటే విడాకుల కిందకి వెళ్తారా? రోజు కిట్లట్లు ఫైటింగ్లు ఎందుకుంటాయి? ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన. దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి, దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, ఇవన్నీ. అవి మనమే అన్నమాట. ఆత్మస్వరూపం, భగవంతుడు అంతా ఒకటే, ఆత్మరూపుడు. ఆ యొక్క పరమేశ్వరుడు మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో, ఏమని, భూతనాథుడు ఆయనే. మరి తండ్రి ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక 9 మంది ఆఫీసర్లు అయిపోయారు. బ్యాంక్ ఆఫీసర్, ఐఏఎస్ ఒకడైపోయాడు, ఒకడేమో వేగబాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వదిలేసుకుంటాడా రౌడీ షీటర్ అయితే? వదులుకోడు కదా తండ్రి. ఆ విధంగా భూతాలు, ప్రేతాలు, ఆత్మలు, దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే. కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు. కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు, ఏమన్నా గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే, ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి, నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు? ఈ రోజే మీ వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షిణీ సాధన చేసేది, యక్షిణి అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా? మళ్ళీ తోలు తీసేస్తుంది. యక్షిణీలకు అస్సలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి. యక్షిణీలను బ్యాలెన్స్ చేయడానికి నీ గురువు ఉండాలి. ఇప్పుడు యక్షిణిని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడతావు మనుషులతో మాట్లాడినప్పుడు. నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినవాడు, మనం ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి? ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి. మేము డబ్బులు తీసుకోం కదా. నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం? నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్లు చెయ్యం. కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం. ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు. ఏంటంటే ఏదో చెప్తున్నాడులే, ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ. మాకు రూల్స్, రెగ్యులేషన్స్, సిస్టము, గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు. కోర్టులు ఉంటాయి, జ్యుడిషియరీ ఉంటుంది, అలాగే సిస్టమ్ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కోర్టులో ఎలా వేయాలా, క్యాట్లో వేయాలా, ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా, లేదా హైకోర్టుకి వెళ్ళాలా, ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవేం లేకుండా ఊరికే ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్, ఏమన్నా గురుగారు యక్షిణి సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికి మాలని నా కొడుకు పెడుతున్నాడు. యక్షిణి దుర్గా యక్షిణి కాదండి. ఏ పురాణాల్లో చెప్పబడింది? గొట్టంగాడికి నీకు చెప్పడానికా నేను? నువ్వు ఏ పురాణంలో ఉందానికి చెప్పడానికి? దుర్గాదేవి కాళరాత్రి రూపంలో, యక్షిణి రూపంలో ఉంటుంది. యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా నాగేంద్రహారాయ త్రిలోచనాయలో చదువుకో. యక్షస్వరూపాయ జటాధరాయ, యక్షుడు రూపంలో ఉంటుంది. ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు, యక్షులకు రాజు. కుబేరుడు వచ్చి పీకు తింటాడా? ఎక్కడన్నా చరిత్రలో ఉందా? కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్ లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా, యక్షరాజా కాదా యక్షులందరికీ? ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా? చెప్పండి. రావణాసురుడు పులస్త్య బ్రహ్మ మానవుడు, రాక్షసులు తినేస్తారు. రావణాసురుడు ఎవరన్నా పిక్కుని తిన్నట్టు బకాసురుడిలాగా ఎవరన్నా మనిషిని అన్నది ఉందా? అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి, దీని గురు పరంపర అవసరం. అంతేగాని
మేమిస్తే మంత్రాలు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో, లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టంగాడివి, ఇచ్చే గొట్టంగాడివి నిన్ను ఇద్దరిని రెండు పీక్కు తినిపారు దొబ్బుతాయి అనమాట. సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు. గురువు అనేటటువంటి వాడు, ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది. ఎస్, అవును, నేను దత్తాత్రేయుడి చెల్లెల్ని, నేను దత్తాత్రేయుడిని అక్కన ఒక ఆవిడ, లేకపోతే మాకు నిజంగానే పూనకాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే అమ్మవారు నాతో మాట్లాడేస్తుంది, చాటింగ్ చేసేస్తున్నాం, ఇలా పనికిమాలని అనుకున్నారా ఏంటి? ఉపాసన మంత్ర తంత్ర శాస్త్రాలు అక్షరమాల అక్షరమాలం కృతే ఐం బదబద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ గృహాణ ఐం బదబద వాగ్వాదిన్యై స్వాహ క్రీం 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 హూం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనం చాలా చక్కగా ఈ యొక్క యక్షిణీ సదన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పీరియడ్స్ లో సప్తమ స్థానంలోకి రాహు ఉన్నాడు. డైరెక్ట్ గా మీ జన్మ లగ్నాన్ని లేదా జన్మ రాశిని చూస్తున్నాడు. కాబట్టి మీకు ఈ యొక్క మన ఈ ఈ లోయర్ ఎనర్జీస్ దేవతలు మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అలాగే మనకి శని యొక్క ప్రభావం వల్ల కూడా, శని ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి స్థానము వక్రించి ఉండడం ద్వారా యక్షిణీ సాధన అనేటటువంటిది మీకు బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఆదాయాలకి వచ్చేసరికి కొంచెం ధన ఇబ్బందిగానే ఉంది అని చెప్పాలి. ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నప్పటికీ కూడా మీకు దాని మీద ఖర్చు అనేటటువంటిది చాలా అధికంగా కనబడుతుంది అనమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ సింహరాశి వారికి అష్టమ శని ఉన్నాడు. మరి అష్టమంలో ఉంటేనే దోషమని డిక్లేర్ చేసేయకూడదు అనమాట. దానికి కొన్ని ఈ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి అప్పుడు కష్టాలు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు, ఏలినాటి శనులు జరుగుతున్నప్పుడు యక్షిణీ సాధన అద్భుతంగా మీకు పనిచేస్తుంది. నల్లని డ్రెస్ వేసుకొని మరి రాత్రి 9 గంటలకి మీరు ఓం యక్షిణ్యాయ నమః అంటూ యక్షిణి మహామంత్రాన్ని జపం చేస్తూ కారంగా ఉన్నటువంటి వస్తువుల్ని, కారబుందిని, ఇలాంటి వాటిని నివేదన పెట్టాలి. అలాగే ఈ సింహరాశి వారు పిల్లల యొక్క అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క పిల్లలకి ఇంకా ఉద్యోగాలు రాలేదు అనేటటువంటివి తప్పకుండా మీరు బాధపడతా ఉన్నారు. అందువలన ఫారెన్ లో ఉన్నటువంటి ఎవరైతే మీ పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా స్పీడ్ గా యాక్టివేట్ చేస్తుంది. ఇట్ వర్క్స్ లైక్ క్యాటలిస్ట్ అంటే ఇంకా మీకు కెమికల్ రియాక్షన్ ని దాన్ని ఆల్టర్ చేయకుండా ఇట్ స్పీడెన్స్ ఆర్ లెసన్స్, దాన్ని మనం కెటలిస్ట్ అంటాం. ఈ యక్షిణీ సాధన ఎప్పుడు కూడా స్పీడెన్ చేస్తుంది, అంతేగాని లెసన్ చేయదు. కాబట్టి ఇటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. అందువలన అమ్మవారికి మీరు కారబుంది నివేదన చేసి ఈ యొక్క సింహరాశి వారికి దీంతో పాటు రాహుకి శనికి కూడా పూజ చేసుకొని ఓం రాహవే నమః, ఓం శనేశ్వరాయ నమః అంటూ నువ్వుల దానము మినుముల దానము చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మనం సాధారణంగా ఏలినాటి శని సమయంలో మన ఆరోగ్యాలు భంగం అవుతాయండి, ఆరోగ్యాలు ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకుంటాము. ఖచ్చితంగా మనకి ధనం మీద కానీ, లేదా ఆరోగ్యం మీద కానీ, లేదా మనశ్శాంతి మీద కానీ దెబ్బ కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే శత్రు పీడ అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది ఈ ఏలినాటి శని సమయంలో. అటువంటి శత్రువులు విజృంభించినప్పుడు వాళ్ళకి యక్షిణీ మాతే సమాధానం చెప్పగలుగుతుంది. కాబట్టి ఈ యక్షిణీ మాత అమ్మవారిని తల్లిలాగా మీరు చూసి ఆ లక్ష్మీ రూపంలో మీరు లేదా దుర్గా రూపంలో మీరు కొలుచుకోవాలి. అందువలన ఈ ఏలినాటి శనికి డెఫినెట్ గా మహాకాళి, ఆ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఉపాసన చాలా మంచిది. కాబట్టి ఇక్కడ యక్షిణి దుర్గామాత రూపంలో మనకి ఎక్కడ ఉంటుందండి అంటే, గూగుల్ చూసుకోండి మీరు, ఎక్కడ వస్తుందంటే కాళరాత్రి రూపంలో వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అంటే అతను క్లారిఫికేషన్ ఇవ్వాలి. తెలియకుండా అడిగేటటువంటి వాళ్ళకి ఆన్సర్లు ఇస్తాను నేను. తెలిసి అతి తెలివిలు ప్రదర్శించాలని తోలు తీసి పడేస్తాను, అందులో డౌట్ లేదనమాట. ఇది మంత్రతంత్ర శాస్త్రాలు చిన్నప్పటి గురువులు కాళ్ళు పిసుకు నేర్చుకున్నటువంటివి. ఊరికనే ఫ్రీగా వచ్చేసి ఊరికనే వచ్చేవి. యక్షిణీ మాత యక్ష గంధర్వ కిన్నర కింపురుష సాధనలో సిద్ధి పొందినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈ యొక్క యక్షిణికి అమ్మవారికి మనం ఏం చేయాలండి అంటే ఏలినాటి శని కాబట్టి కాళరాత్రి రూపంలో మీరు పూజ చేసుకోవాలి. నల్ల నువ్వుల ఉండలు దానం చేయాలా అమ్మవారికి. నల్ల నువ్వుల ఉండలు మీరు నివేదన పెట్టాలా. ఏదో సినిమాల్లో సీరియల్లో చూసేసి మటన్లో చికెన్లో పెట్టేసి మందు బాటలు ఎవడో యూట్యూబ్లో చెప్తున్నారని మందు బాటల్లో పెట్టేస్తే తోలు తీసేస్తుంది అమ్మవారు. అందువల్ల ఆవిడకి మటన్లు చికెన్లు కావాలంటే మీరు పెట్టక్కర్లేదు, వచ్చి మిమ్మల్ని పీక్కొని తినేసేయగలదు. ఈ బుద్ధి లేని విధవలందరికీ కూడా తెలియట్లేదు వీళ్ళకి. అమ్మవారికి నువ్వు బలిచ్చేది ఏంట్రా, నువ్వు బలి ఇవ్వడం ఏంటి అసలు? కోడిని మేకల్ని హూ ఆర్ యూ?
నువ్వేమైనా సృష్టించావా? నువ్వు ఇవ్వకపోతే ఆవిడ పీక్కోలేదు తినలేదా? ఆవిడ రక్తం మరిగిందంటే మాత్రం దుర్గ అయినా మహాకాళి అయినా ఎవరైనా సరే 电量低， మనుషులే పీక్కుని తింటది. మా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క దున్నపోతుల బలేమిటి, మేకల బలేమిటి, పావురాల బలేమిటి, ఇవన్నీ కూడా కోళ్ళను బలి, ఇదంతా నాన్ సెన్స్ అనమాట. కాబట్టి యక్షిణి అమ్మవారికి చక్కగా ఈ యొక్క సకల కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు, భార్య సాధిస్తుంది అనేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోండి. ఓం యక్షిణ్యాయ నమః అనేటటువంటి మంత్రంతో బ్రహ్మాండంగా నేను గైడ్ చేస్తాను. అందులో మీకు డౌట్ లేదు. మంచిగా మీ యొక్క బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే 电 దానితో 量 పాటు 低， శని ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.